యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ కంటే డబల్ టైమ్స్ వస్తుంది నాకు. రీయూజ్డ్ అనేది చాలా పెద్ద ఇష్యూ. సక్సెస్లో ఉండగానే బయటకు వచ్చేయాలనేసి డిసైడ్ అయ్యాను అనమాట. డబ్బులు ఎవరికి చేయదు కాదు, డబ్బులు వస్తే మంచిదే. ఏ మాటలు మాట్లాడినా కూడా తప్పుగానే ఉందన్నమాట ఈ రోజుల్లో. సో నా టాలెంట్ నా దగ్గరే ఉంటుంది ఎప్పటికైనా సరే. మీ బుర్రకు పదును పెడితే మీకే అర్థమవుతుంది. ఇవన్నీ నాకు ఎందుకు చెప్పండి, నాకు టైం వేస్ట్ తప్ప ఏమీ లేదు. అసలు ఎవరు ఎంత కష్టపడినా రూపాయి కోసమే కష్టపడేది. అది రూపాయి తింటే నాకు అరగను కూడా అరగదు. యూట్యూబ్ని మోసం చేసి నేనేం చేయట్లేదు ఇక్కడ. అలాంటి వాళ్ళకి నేను ఆల్రెడీ మాట ఇచ్చాను కాబట్టి నేను అప్పుడు నచ్చుంటాను, ఇప్పుడు నచ్చకపోవచ్చు, చెప్పలేం కదా మనం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు తమ్నైల్ చూస్తుంటే అర్థమై ఉంటుంది కదా. రీయూజ్డ్ ఇష్యూస్ రిజాల్వింగ్ ఆపేస్తున్నానని పెట్టాను. ఇది కరెక్ట్ అండి. ఇదివరకు తగ్గిస్తున్నానని పెట్టాను, ఇప్పుడు పూర్తిగా ఆపేస్తున్నాను. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. ఏంటి అంటే, నాకు యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ కంటే డబల్ టైమ్స్ వస్తుంది నాకు రీయూజ్డ్ ఇష్యూస్ రిజాల్వ్ చేస్తే. అయినా సరే ఈ డెసిషన్ తీసుకున్నాను. ఎందుకు ఏంటి అనేది అయితే చెప్తాను. నాకు వచ్చేదే యూట్యూబ్లో ఇప్పటి వరకు నాకు వచ్చిన హయ్యెస్ట్ పేమెంట్ వచ్చేసి 19,000. లాస్ట్ టైం చెప్పినప్పుడు 16 అని చెప్పాను, ఇప్పుడు 19,000 అయ్యింది అది. సో హయ్యెస్ట్ పేమెంట్ వచ్చేసి 19,000 అంతే. అంతకంటే నాకు ఇప్పటి వరకు ఎప్పుడు ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా రాలేదు అసలు. ఏది ఇన్ని ఇయర్స్ నుంచి, ఏది 2 ఛానల్స్ పైన, ఈ ఒక్క ఛానలే కాదు 2 ఛానల్స్ నుంచి నాకు వచ్చే రెవెన్యూ అది మంత్లీ. అంటే ఎప్పుడు అట్లాగే ఉంటుందని ఏం లేదు. ఈ 13,000 నుంచి 19,000 వరకు వేరీ అవుతూ ఉంటుంది. అది వ్యూస్ నెంబర్ని బట్టి అండ్ ఇవి ఉంటాయి కదా, ఇంకా ఆర్పిఎం అని ఇవన్నీ వాటిని బట్టి ఉంటుంది అనమాట. అది ఇప్పటి వరకు అయితే అది అయితే దాటలేదు. దానికి డబల్ టైమ్స్ నాకు రీయూజ్డ్కే వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అయినా సరే ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నాను అనేది చెప్తాను. నేను యాక్చువల్గా ఈ రీయూజ్డ్ ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి చాలా 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 టైం స్పెండ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను తీసుకున్న అమౌంట్ తక్కువే, ఎక్కువ ఛానల్స్ వస్తున్నారు, ఎక్కువ ఛానల్స్ వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే గ్యారంటీ వాళ్ళు వేరే వాళ్ళు, కొంతమంది ఏమో డైరెక్ట్ నా దగ్గరికే వచ్చేవాళ్ళు ఉంటారు. బట్ కొంతమంది ఏంటంటే వేరే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఎవరన్నా ఎక్కువ అమౌంట్ చెప్తే అప్పుడు నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఆ విధంగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అప్పుడు వాళ్ళకి ఏంటంటే నేను చెప్పింది తక్కువగా అనిపిస్తుంది కాబట్టి ఓకే అనేసి వచ్చేస్తారు. అట్లా ఒక్కొక్క రోజు ఏమైపోతుందంటే, వస్తే 10 ఛానల్స్ ఒకటే రోజు. అందులో అఫ్కోర్స్ అందరూ ఏమీ యాక్సెప్ట్ చేయరు మనీ అనేసరికి, కానీ బట్ వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉంటున్నారు. ఎవరికి వాళ్ళకి అందరికీ హడావుడిగానే ఉంటుంది. అండ్ నేను ఇంకోటి ఏంటంటే, కొన్నిటికి ఏంటంటే అపీల్స్ ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ఛానల్లో ఏం ప్రాబ్లం లేదనుకోండి, అపీల్ చేయాల్సి ఉంటుంది కదా. సో ఆ విధంగా ఏంటంటే కొంచెం ఎక్కువైపోతుంది అనమాట. ఇప్పుడు అందరూ ఒకటే, నాకు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది అయితే ఏం లేదు కదా. ఎవరైనా ఒకటే. మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు. నేను ఈ వీడియోస్ ద్వారా ఇప్పుడు తెలుస్తున్నాను మీకు అంతే. సో నాకు ఎవరైనా ఒకటే. అలాంటప్పుడు కొన్ని ఛానల్స్ తీసుకుని కొన్ని ఛానల్స్ తీసుకోకుండా అలా ఏం చేయలేం కదా. సో అదొక రీజన్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ రీయూజ్డ్ అనేది చాలా పెద్ద ఇష్యూ యూట్యూబ్లో. అది రిజాల్వ్ చేయాలి అంటే నేను ఇప్పటి వరకు నేను చెప్పగలను 98% నేను సక్సెస్ అయ్యాను నేను తీసుకున్న ఛానల్స్లో. ఆ 2% కూడా కొన్ని ఛానల్స్లో ఉన్న ఇష్యూస్ అవనివ్వండి. ఇంకోటి ఏంటంటే, కొంతమంది చెప్పినా వినరు, పట్టించుకోరు. అండ్ కొన్ని అపీల్స్ కూడా ఫెయిల్ అయినాయి. అండ్ అపీల్స్ ఫెయిల్ అయినాయి కూడా నేను సక్సెస్ అయినవి కూడా ఉన్నాయి. అండ్ కొంతమంది అపీల్ ఫెయిల్ అయిన వాళ్ళు నమ్మకంలాగా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని పక్కన పెట్టేస్తాను. వాళ్ళని కూడా కలుపుకునే చెప్తున్నాను నేను 98% అనేసి. ఎందుకంటే నాకు గనక అవి ఎక్కువగా ఫెయిల్ అవుతూ ఉంటే నాకే ఇంట్రెస్ట్ పోద్ది, నేను అసలు చేయను. కానీ ఇప్పటి వరకు అన్నీ సక్సెస్లో ఉండగానే బయటకు వచ్చేయాలనేసి డిసైడ్ అయ్యాను అనమాట. సో 98% అయితే నేను ఖచ్చితంగా సక్సెస్ అయ్యాననే చెప్తాను. మానిటైజేషన్కి రీఅప్లై చేసిన వాళ్ళు అంతమందే ఉన్నారు. అండ్ అపీల్స్ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. మొత్తం వీడియోస్ అన్నీ డిలీట్ చేయించి, అంటే ఇది ఒక్కొక్క ఛానల్కి ఒక రకంగా ఉంటుంది అనమాట. సో గ్యారంటీగా అంతా చాలా వరకు కరెక్ట్గానే చేశాను. అండ్ దాని నుంచి మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. నేను ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. రీయూజ్డ్ అంటే ఇట్లా ఉంటుంది, మీరు ఇలా చేయొద్దు అని ఎన్నో వీడియోస్లో కూడా చెప్పాను. అఫ్కోర్స్ వాటికి నెగిటివ్గానే రాస్తారు కామెంట్స్, అయినా నేను పట్టించుకోను, అసలు చెప్తున్నాను. అయితే ఇక్కడ చాలామందికి ఏమైపోతుందంటే, రీయూజ్డ్ విషయం వచ్చేసరికి ఆ రీయూజ్డ్ అనేది ఏ వీడియోస్కి ఉంది అంటారు. అసలు వీడియోస్లో నేను చాలా వీడియోస్లో చెప్పాను రీయూజ్డ్ అంటే. నేను చెక్ చేసినప్పుడు నాకు ఏదన్నా కొత్త విషయం తెలిస్తే నేను వీడియో చేసి పెట్టాను. రీయూజ్డ్ గురించి తెలుగులో ఎవ్వరూ చేయనన్న వీడియోస్ చేశాను. ఇది మాత్రం నేను గ్యారంటీ చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఎట్లాగో ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర తెలుసుకుని ఛానల్లో పెట్టాను అనుకోండి, కొంతమంది అన్నా సేవ్ అవుతారు కదా. సో అందుకు చేస్తానన్నమాట వీడియోస్. అండ్ కొంతమంది ఏమో
నువ్వు ఇలాంటి వీడియోస్ అన్నీ చేయడానికి అందరూ నీ దగ్గరికే రావాలి, రీయూజ్డ్ గురించి ఇదంతా నువ్వు చెప్పేదంతా సోది అనేసి కూడా రాసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ సోదని రాసే వాళ్ళు కూడా చూస్తారు, వింటున్నారు కదా మీరు బాగా. నేను ఆపేస్తున్నాను. అది అర్థమైంది కదా. సో ఏంటంటే ఏదైనా సరే అలా నెగిటివ్గా తీసుకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అఫ్కోర్స్ నేను వాళ్ళనైతే ఏం పట్టించుకోవట్లే, కానీ అసలు చెప్తున్నాను, చెప్పాలి కదా. ఇప్పుడు కామెంట్స్ నేను డిలీట్ చేస్తాను, డిలీట్ కూడా కదా, హైడ్ చేస్తాను వాళ్ళని. అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు నా ఛానల్ చూడకూడదు. అదే చూస్తారు, చూడకుండా నేనైతే ఆపలేను, కానీ వాళ్ళ కామెంట్స్ నా కంట్లో పడకూడదు అనేసి నేను డిలీట్ చేస్తాను అనమాట. అదే హైడ్ చేస్తాను, డిలీట్ కూడా కాదు, హైడ్ చేసేస్తాను. ఇంకా వాళ్ళు ఎప్పటికీ కామెంట్స్ రాసినా నాకైతే కనిపించవు అవి. సో అట్లాంటి జనాలు ఉన్నారనమాట. ఇక్కడ నేను ఏం చేసినా సరే నా హెల్త్ అన్నీ ఖరాబ్ చేసుకుని మరీ చేస్తున్నాను ఒక రకంగా. మన కమ్యూనిటీ పోస్ట్లో కూడా అదే పెట్టింది, నా హెల్త్ వల్ల నేను ఈ డెసిషన్ తీసుకుంటున్నాను అనేసి కూడా చెప్పాను. ఈ రిప్లైస్ ఇవ్వడాలు, చెత్త క్వశ్చన్స్కి రిప్లైస్ ఇవ్వడాలు, ఇవన్నీ విసిగిపోయాను అనమాట. ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే సరే అంత పాజిటివ్గానే బయటకు వచ్చేస్తే ఏ గొడవ ఉండదు. నేను నా వీడియోస్ పైన నేను కాన్సన్ట్రేట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే నేను ఎట్లయినా నా ఇన్ఫర్మేషన్తోనే నేను గెయిన్ చేసుకుని ఇప్పుడు ఆ డబల్ రెవెన్యూ ఏదైతే వస్తుందో నా వీడియోస్ ద్వారానే నేను తెచ్చుకోగలను అనే నమ్మకం నాకైతే ఉంది. అంత రెవెన్యూ రాకపోయినా నాకేం ప్రాబ్లం ఏం లేదు. నేనే ఓన్లీ డబ్బుల కోసమే చేయట్లే, డబ్బులు ఎవరికి చేయదు కాదు, డబ్బులు వస్తే మంచిదే. ఓన్లీ డబ్బులే ప్రధానంగా అయితే నేను చేయట్లే. అది ఆ రీయూజ్డ్ ఇష్యూ ఏంటంటే నాకు చాలా స్ట్రెస్ ఎక్కువ. అది ఆ క్రియేటర్కి ఎంతైతే ఉంటుందో దానికి డబల్ ఉంటుంది నాకు. ఎందుకంటే వాళ్ళు అంతలాగా నమ్మి వచ్చి కాంటాక్ట్ అయ్యి డబ్బులు కూడా పే చేశారు అంటే అది కరెక్ట్గా చేయాలనుకుంటాను నేను. సో వాళ్ళకంటే ఎక్కువ ప్రెషర్ నాకే ఉంటుంది ఒక రకంగా. కొంతమంది ఎట్లా ఉంటారంటే అసలు బాధ్యత తీసుకోరు, ఛానల్ గురించి ఏమాత్రం బాధ్యత తీసుకోరు, డిలీట్ చేయరు వీడియోస్ చెప్పినా సరే, అలా ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది అసలు మొత్తం క్లియర్గా అర్థం చేసుకుని అసలు మళ్ళీ డౌట్ అడగకుండా వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత కాంటాక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళతో నాకు ఏ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఒకసారి చెప్తే అర్థం చేసుకుంటారు. ఓకే చెప్పింది కరెక్టే అనేసి వాళ్ళకి అర్థమవుతుంది. అలాంటివి వాళ్ళకి ఏంటంటే మనం ఏమన్నా చేసినా ఏమన్నా వాల్యూ ఉంటుంది. బట్ కొంతమందికి ఏంటంటే అసలు ఇదనేదే ఉండదన్నమాట. సో అలాంటి వాళ్ళ వల్ల నేను విసిగిపోయాను అనమాట. అది ఇప్పటి వరకు నేను చాలా ఛానల్స్ తీసుకున్నాను ఆల్రెడీ, ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ అయ్యే వరకు వాళ్ళకైతే సపోర్ట్ చేస్తాను. కొత్త ఛానల్స్ అయితే నేను తీసుకోదలుచుకోవట్లేదు. అండ్ ఈ డైలాగ్ నేను ఒకరితో చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీరు మాత్రం అలా చేయొద్దు, ఎందుకంటే అందరితో పోలిస్తే మీరు తీసుకునే అమౌంట్ చాలా తక్కువ, ప్లస్ ఇంకోటి ఏంటంటే మీలాగా ఇన్నిసార్లు అయితే రిప్లైస్ ఎవరికి ఇవ్వరు, నిజంగా మాలాంటి ఎప్పటి నుంచో ఫాలో అయ్యే వాళ్ళని మాత్రం పట్టించుకోండి అని చెప్పారు. కానీ అది కూడా కరెక్టే అనిపించింది ఒక రకంగా. నేను ఆల్రెడీ అంటే కొంతమంది ఛానల్స్ స్టార్ట్ చేసినప్పుడే నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ పెడుతున్నాము పర్లేదా అనేసి అడిగితే నేను చెప్పాను అప్పుడు, ఏం పర్లా నేను చూసుకుంటాను మీరు పెట్టండి అనేసి చెప్పాను అనమాట. ఏది వాయిస్ ఓవర్ ఉన్న ఛానల్స్. సో అలాంటి వాళ్ళకి ఎవరికైతే చెప్పానో వాళ్ళకైతే ఖచ్చితంగా చేస్తాను, అందులో డౌట్ అయితే లేదు. బట్ కొత్తగా వచ్చే ఛానల్స్కి మాత్రం అందులో మ్యాటర్ లేకుండా నేనైతే అసలు రీయూజ్డ్ అసలు తీసుకోదలుచుకోవట్లే. ఏంటంటే చాలామందికి అసలు ఓపిక లేదు. రీయూజ్డ్ ఇష్యూ అనేది టైం పట్టే ఇష్యూ. కొంతమందికి 2 డేస్లోనే అయిపోతుంది, రిజాల్వ్ అయిపోతుంది. కొంతమందికి 1 మంత్లో రిజాల్వ్ అవుతుంది. ఏది ఫస్ట్ టైం అప్లై చేస్తే 1 మంత్ తర్వాత రీఅప్లై చేయడానికి వస్తుంది కదా, అప్పుడు రిజాల్వ్ అయిపోతుంది. బట్ కొంతమందికి మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం కూడా అవ్వకపోవచ్చు. అది పూర్తిగా వాళ్ళ వీడియోస్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. అదంతా నేను కరెక్ట్గా చేయించడానికే చూస్తాను, ఆ ఇష్యూ రిజాల్వ్ చేయడానికే చూస్తాను ఫైనల్గా. అండ్ వాళ్ళకి ఆ గైడెన్స్ అనేది ఎప్పటికీ ఉంటుంది నాకు. ఏది మానిటైజేషన్ అయ్యే వరకు కూడా గైడ్ చేస్తాను. అండ్ వాళ్ళకి ఫ్యూచర్లో కూడా ఏ ప్రాబ్లం రాకుండా చెప్తాను అనమాట. సో నేను ఏం చేసినా ఇప్పటికిప్పుడు నా పని అయిపోయిందని అయితే చూడను, వాళ్ళకి ఎప్పటికీ ఏ ఇష్యూ రాకూడదని చెప్తాను. నన్ను గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఇష్యూ రాకుండా ఉంటే అది నాకెంతో సాటిస్ఫాక్షన్. అది సరే నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాను, ఒకళ్ళన్నా సేవ్ చేశాను అనేసి అనుకుంటాను తప్ప నాకు డబ్బులు వచ్చేసినాయి నాకు అసలు ఈ ఆలోచనే ఉండదు. చెప్తున్నాను కదా, నాకు ఈ మనీ కంటే కూడా నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. నేను తీసుకునేది అందుకే తక్కువ అమౌంట్. నేను పడే కష్టానికి మామూలుగా ఇంత అమౌంట్కి అయితే ఎవరు అంతలాగా చేయరు, నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. నేను అంతలాగా చేస్తానన్నమాట రీయూజ్డ్ ఇష్యూ. అయినా సరే ఏమీ వాల్యూ లేదు. అండ్ నా దగ్గర ఎవరైతే చిన్న హెల్ప్ తీసుకున్నారో వాళ్ళేమో వీడియోస్లో చెప్తున్నారు, ఎవరైతే నన్ను బీభత్సంగా చావగొడతారో డౌట్స్ కోసం ఎన్నిసార్లు రోజంతా రిప్లైస్ ఇచ్చిన రోజులు కూడా ఉంటాయి. అయినా సరే వాళ్ళకి అసలు కొంచెం కూడా ఏమి ఇది ఉండదు, ఇంకా కూడా సిల్లీ క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు తప్ప. అంటే వీడియోలో చెప్పమని కాదు,
నేనేదో మళ్ళీ ఇక్కడ అది కూడా అంటారు మళ్ళీ నేనేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనేసి. నేనేమి అట్లా ఏమీ ఎక్స్పెక్ట్ చేయను, చెప్పొద్దనే కోరుకుంటున్నాను ఇప్పుడైతే. ఎందుకంటే నా వీడియోస్ చూసి రావాలనే నేను కోరుకుంటాను ఎప్పుడైనా. నాకు సబ్స్క్రైబర్స్ లేదా నన్ను డౌట్స్ అడిగేవాళ్ళు నా వీడియోస్ చూసి వస్తేనే నా గురించి తెలుసు కాబట్టి నేను చెప్పేది వింటారు, అర్థం చేసుకుంటారు. అలా కాకుండా వేరే దగ్గర నుంచి వచ్చారనుకోండి, అది వేరే వాళ్ళ వీడియోలో పలానా వాళ్ళు రిప్లై ఇస్తారని చూసి వచ్చారనుకోండి, నేను ఏది చెప్పినా రాంగ్గానే అనిపిస్తుంది. సో నేను ఎప్పుడైనా నా వీడియోస్ చూసి వస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. మళ్ళీ ఇట్లా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఏ మాటలు మాట్లాడినా కూడా తప్పుగానే ఉందన్నమాట ఈ రోజుల్లో. ఏంటంటే అందరి మైండ్ సెట్ ఒకటి కాదు, వాళ్ళ మైండ్ ఏంటో మీరు ఎంత అన్నా కరెక్ట్గా ఉండండి, వాళ్ళ బుద్ధి ఏంటో అలాగే ఆలోచిస్తారు అంతే. సో అలాంటప్పుడు వదిలేయడమే బెటర్ కదా. సో నేను ఇవన్నిటికి కూడా డబ్బులు రాకపోయినా నాకేం పర్లేదు, ముందు నా హెల్త్ ఇంపార్టెంట్, నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్, నా వీడియోస్ నాకు ఇంపార్టెంట్ అంతే. ఇవన్నీ పక్కకు నెట్టేయడమే. ఏదన్నా ఇంపార్టెంట్ ఛానల్స్, నేను మాట ఇచ్చిన ఛానల్స్ ఏమన్నా ఉంటే అవి మాత్రమే చేస్తాను. అది అండ్ ఎవరికి వాళ్ళకి రీయూజ్డ్ విషయంలో మెయిన్గా అంత ఫ్రీ సర్వీస్ కావాలి. అసలు అసలు ఎంత అంటే నిజంగా అసలు ఎంత బీద కబుర్లు చెప్తారంటే వాళ్ళ వీడియోస్ చూస్తే అసలు అట్లా ఉండదు. వీడియోస్ ఏమో అసలు ఎంత స్టైల్గా అసలు మామూలుగా ఉండదన్నమాట. అంటే అసలు డబ్బులు లేని వాళ్ళైతే అట్లా ఉండరు, అసలు అంతలాగా చెప్తారనమాట. అలాంటి వాళ్ళని చూస్తే ఏంటంటే నిజంగా డబ్బులు లేని వాళ్ళని కూడా నేను నమ్మలేను. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇప్పుడు అసలు పే చేయలేము అది ఇదని చెప్పేవాళ్ళు ఉంటారు. నాకేం పని చెప్పండి. ఇప్పుడు ఆ టైం ఏదో నేను నా వీడియోస్ పైన స్పెండ్ చేసుకుంటే నాకు ఇంకా అంతకంటే రెవెన్యూ వస్తుంది కదా. నేను హెల్త్ పాడు చేసుకుని, నేను స్ట్రెయిన్ తీసుకుని, నేను స్ట్రెస్ తీసుకుని అండ్ ఫ్రీగా చెప్తే వాళ్ళకేం వాల్యూ ఉండదు. మరి ఫ్రీగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకా అక్కడ అడుగుతారనమాట. అండ్ మనం చెప్పినవన్నీ మళ్ళీ వాళ్ళ దగ్గర చెప్పటం, ఇట్లా రకరకాల జనాలు అయితే ఉన్నారు. సో నా టాలెంట్ నా దగ్గరే ఉంటుంది ఎప్పటికైనా సరే. అండ్ నేను చెప్పే వీడియోస్లో నిజాయితీగా చెప్తాను అండ్ క్రియేటర్స్కి యూజ్ అవుతాయి అంటేనే చెప్తాను. ఇది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. నమ్మే వాళ్ళే నమ్ముతారు, నమ్మని వాళ్ళు లేదు. నన్ను నమ్మాల్సిన పని కూడా లేదు. అసలు ఇన్ఫర్మేషన్ బట్టే మీకు అర్థం అవ్వాలి ఎవరు కరెక్ట్గా చెప్తున్నారు, ఎవరు రాంగ్ చెప్తున్నారు ఏంటి అనేది. మీరు అనలైజ్ చేసుకుంటే ఇది విన్న తర్వాత విన్న వెంటనే నేనేం మీరు ఒప్పేసుకోమని నేనేం చెప్పను. ఏదైనా సరే మీరు ఆలోచించండి, మీ బుర్రకు పదును పెడితే మీకే అర్థమవుతుంది. అది బుర్రకు పదును పెట్టే పని లేదు, ఎదుటి వాళ్ళ మీద బురద జల్లితే సరిపోయే అంతే. నువ్వు చెప్పేది తప్పు అని చెప్పేస్తే అయిపోయింది అంతే. మరి నేను చెప్పేది తప్పు అయితే నువ్వు చెప్పు కరెక్ట్ ఏదో. ఎంత చెప్పినా కూడా ఈ రీయూజ్డ్ విషయంలో మెయిన్గా ఏంటంటే ఎంత చెప్పినా కూడా కాన్సెప్ట్ని అర్థం చేసుకోరు, ఆ డిలీట్ చేయాల్సిన వీడియోస్ డిలీట్ చేయరు. అండ్ ఇవి రిపీట్ అవుతాయి కూడా, మళ్ళీ రీయూజ్డ్ ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా రిపీట్ అవుతాయి. రీయూజ్డ్ అనేది ఖచ్చితంగా రిపీట్ అవుతుంది అవి కనుక ఫాలో అవ్వకపోతే. నేను అందుకే 3-4 టైమ్స్ చెక్ చేస్తాను ఛానల్ రీయూజ్డ్ వచ్చినప్పుడు. అంత బాధ్యతగా చేసినా కూడా ఏం వాల్యూ లేదు అని నాకు అర్థమైపోయింది. సో నేను అందుకే స్టాప్ చేద్దామనేసి డిసైడ్ అయ్యాను అనమాట. అండ్ దీనివల్ల ఏంటంటే నిజం చెప్పాలి అంటే నా వీడియోస్ నేను షూట్ చేసుకుని 1.5 month అయింది. నా వీడియోస్ ఈ ఛానల్ కోసం షూట్ చేసి మీకు అదే నేను ఇప్పుడు డ్రెస్ చూస్తే మీకు అర్థమైపోద్ది కదా. ఈ డ్రెస్ కాకుండా నేను వేరే డ్రెస్లో ఏమన్నా పెట్టుంటే అవి ముందు తీసిన వీడియోసే. సో నేను షూట్ చేసి రీసెంట్ 1.5 month తర్వాత షూట్ చేస్తున్నాను అనమాట ఈ వీడియోస్ని. అంటే 1.5 month పాటు నాకు అసలు టైం దొరకలా. ఎంతసేపు రీయూజ్డ్ డౌట్స్, రీయూజ్డ్ వచ్చిన వాళ్ళేమో సగం మంది నెగిటివ్ మనుషులే ఉంటారు. అసలు నాకు చెప్పడం కూడా ఇష్టం లేదు. అసలు ఎంత టైం స్పెండ్ చేసానో వాళ్ళకి ఎందుకులేండి అవన్నీ వేస్ట్. మీ ఎన్ని చెప్పినా సరే ఏదో కంప్లైంట్ లాగా ఉంటుంది తప్ప పడే నాకు తెలుసు కదా. నేనే డెసిషన్ తీసుకున్నా, ఇది నేను చాలా 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 ఆలోచించి తీసుకున్న డెసిషన్. ఎందుకంటే మనకి వస్తున్న రెవెన్యూ అంత తగ్గిపోతే ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు, కానీ నాకు అదంతా ఇంపార్టెంట్ కాదు. నాకు ముందు నేను ప్రశాంతంగా, నా మైండ్ ప్రశాంతంగా ఉండడం ఇంపార్టెంట్. అసలు యాక్చువల్గా ఈ వీకెండ్ అసలు ఈ 2 days నేను అసలు రిప్లైస్ ఇవ్వాల, చాలా రేర్గా పట్టుకున్నాను అనమాట ఫోన్. ఇంట్లో పని చేసుకుంటూ వేరే వేరే పనులు చేసుకుంటూ ఉన్నా ఎంత ప్రశాంతంగా అనిపించిందో అసలు. అది చూసిన తర్వాత అనుకున్నా, నేను నా లైఫ్ని నేనే కావాలని క్లమ్జీ చేసుకుని హెల్త్ అంతా ఖరాబ్ చేసుకుంటున్నాను. ఎంత బాగా అనిపించిందో అసలు, అంటే అన్నిట్లో ఎంత రిలీఫ్గా అనిపించిందో అసలు నిజంగా. అండ్ నేను ఎంత బాధ్యతగా ఉంటాను అంటే యాక్చువల్గా రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ ప్రాసెసింగ్లో ఉన్నాయి కొన్ని. ఈరోజు మండే రికార్డ్ చేస్తున్నాను నేను ఈ వీడియోని, 23rd December. ఇది మండే రోజు షూట్ చేస్తున్నాను నేను ఈ వీడియోని. ఎందుకు ఇది కూడా ఆఫ్టర్నూన్ టైంలో షూట్ చేస్తున్నాను. మామూలుగా నేను నైట్ టైం షూట్ చేసుకుంటాను వీడియోస్, సౌండ్స్ ఏమి ఉండకుండా ఉంటాయి అనేసి. బట్ ఈరోజు మార్నింగ్ టైమే షూట్ చేస్తున్నాను అనమాట, ఆఫ్టర్నూన్ టైంలో. ఎందుకంటే ఇది
ఇప్పుడు ఆల్రెడీ ఫ్రైడే రోజు సాటర్డే రోజు అప్లై చేసిన ఛానల్స్ ఉన్నాయి మానిటైజేషన్కి. ఇప్పుడు వాళ్ళకి కొంతమందికి మానిటైజేషన్ అయిపోతుంది, కొంతమందికి మళ్ళీ రీయూజ్డ్ వస్తుంది, వాళ్ళకి అపీల్ చెప్పాల్సి ఉంటుంది, లేదంటే నార్మల్గా వేరే వాళ్ళైనా అప్లై చేసి ఉంటారు. అట్లా నాకు ఛానల్స్ అన్నీ ఈ ఫ్రైడే కాదు సాటర్డే సండే మానిటైజేషన్కి అప్లై చేసిన ఛానల్స్ అన్నీ మండే ఈవినింగ్ కానీ ట్యూస్డే మార్నింగ్ కానీ అవుతాయి అన్నమాట రివ్యూ. అప్పుడు వరుసగా ఆ టైంలో నాకు చాలామంది వస్తారు. సో మనం ఎందుకు రిప్లై ఇవ్వకుండా ఉండాలి అప్పటికప్పుడు? నిజంగా ఇప్పుడు నాకు పే చేసిన వాళ్ళు ఉన్నారు కదా రీయూజ్డ్ ఇష్యూ కోసం. సో నేను చూస్తే మాత్రం కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఇంతసేపు రిప్లై ఇవ్వకపోయినా వాళ్ళకి ఏదో నెగిటివ్గా ఉంటుంది కదా. అది నిజంగా చెప్పాలంటే నేను వీడియో చేసుకుంటున్నాను, ఆ విషయం వాళ్ళకి తెలియదు కదా. ప్లీజ్ రిప్లై ఎన్ని ప్లీజ్ రిప్లైలు ఉంటాయి. ఇప్పుడు నోటిఫికేషన్స్ ఆఫ్ చేశాను అనమాట, లేదంటే మీకు నోటిఫికేషన్స్ మోగుతూనే ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో. సో అట్లా నేను వాళ్ళని ఎందుకు వెయిట్ చేయించడం, ఇప్పుడు మళ్ళీ అవన్నీ వస్తాయి. అవన్నీ వచ్చినాయి అంటే వాటి గురించి ఆలోచించాలి, నేను ఈ వీడియోస్ చేయలేను. సో నేను అంత బాధ్యతగా ఉంటాను. ఒక ఛానల్ నేను తీసుకున్నాను అంటే వాళ్ళ ఛానల్ నా ఛానల్ అన్నట్టు చూస్తాను. మనం ఎంత చేసినా సరే వాళ్ళ బుద్ధి ఏంటో అదే ఆలోచిస్తారు. ఇప్పుడు రీసెంట్గానే ఒకటి జరిగింది. ఒక అమ్మాయి నన్ను ఎప్పుడో 3 months బ్యాకే కాంటాక్ట్ అయ్యారు. నాకు ఫస్ట్ నుంచి కూడా నెగిటివ్ వైబే వచ్చింది ఆ అమ్మాయి విషయంలో. అంటే మాట్లాడే తీరుని బట్టి అర్థమైపోతుంది. పెద్ద హడావుడి మెంటాలిటీ ఒకటి, అండ్ ఏంటంటే అయిపోవాలి. అక్కడ ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకునే ఇదే లేదు అసలు. సో నేనేంటంటే అట్లా విసిగిచ్చే వాళ్ళని ప్రైమరీలోకి మూవ్ చేస్తాను. మనకి ఉంటాయి కదా జనరల్ అని, ప్రైమరీ అని ఇన్స్టాగ్రామ్లో, అవి నోటిఫికేషన్స్ ఆఫ్ చేస్తాను. అలా విసిగిచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా దాంట్లోనే పెడతాను. ఎందుకంటే సౌండ్ రాదు, నాకు నోటిఫికేషన్ రాదు వాళ్ళు కనుక మెసేజ్ చేస్తే. సో అలా పెడతానమాట. అయినా సరే వాళ్ళు 3 months తర్వాత కూడా మళ్ళీ వచ్చారు. ఏది డౌట్స్ అడగడం ఆపేశారు. అప్పుడు ఏంటో మ్యాటర్ తెలిసింది కదా. సో మళ్ళీ రీఅప్లై డేట్ ముందు రోజు వచ్చి రీఅప్లై చేశారు అంతా. అది ఇప్పుడు అప్డేట్స్, యూట్యూబ్లో అప్డేట్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతున్నాయి. ఇప్పుడు దాన్ని బట్టే కదా నేను చెప్పగలుగుతున్నాను, చేయగలుగుతున్నాను మీకు. ఇప్పుడు వాళ్ళకు వచ్చిన ఇష్యూ ఏంటంటే అప్డేట్ అయ్యింది. ఇది వరకు మానిటైజేషన్ అయిన ఛానల్స్ ఇప్పుడు అపీల్ ఫెయిల్ అయిందనమాట. అయితే నేను చెప్పాను, మీరు కంగారు పడుతున్నారు, మీరు పెద్ద కంగారు మనిషిలాగానే ఉన్నారు ఒక రకంగా. నేను అసలు ఎవరికి అమౌంట్ రిటర్న్ ఇవ్వనని కూడా మీకు వీడియోలో కూడా చెప్పాను. కానీ వాళ్ళ సంగతి తెలుసు కదా. సో నేను ఏ వర్క్ అయితే చేశానో దాని వరకే మీకు అమౌంట్ తీసుకుంటాను, మిగతాది మీకు రిటర్న్ చేస్తాను అంటే, నేను అసలు ₹1,00,000 సంపాదిస్తున్నాను నెలకి, నాకు అసలు ఈ డబ్బులు లెక్కే కాదు అది ఇదని చెప్పారు. సరే మానిటైజేషన్ వరకు నా సపోర్ట్ అయితే ఉంటుంది, అదేం ప్రాబ్లం ఏం కాదు, కానీ మీరు వీడియోస్ ఇట్లా మార్చి చేయండి, ఇంకా ఈసారి మనం నెక్స్ట్ టైం అప్లై చేద్దాము అనేసి చెప్తే ఎవరితోనో మాట్లాడిచ్చి, అదేమంటే ఆ ఎవరో వాళ్ళ బ్రదరు అతనంట నా ఛానల్ ఫాలో అయ్యేది యాక్చువల్గా. అతను చెప్పారంట. ఇప్పుడు అసలు అంత నమ్మకం లేనప్పుడు ఎందుకు కాంటాక్ట్ అవ్వడం, ఎందుకు చెప్పండి. ఇప్పుడు నేనే చెప్పాను కదా మనీ రిటర్న్ ఇస్తాను అనేసి. ఇవన్నీ నాకు ఎందుకు చెప్పండి, నాకు టైం వేస్ట్ తప్ప ఏమీ లేదు అసలు. వాళ్ళ కోసం ఎంత టైం స్పెండ్ చేశానో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మరి ఆ అమ్మాయి అంత లక్షలు సంపాదించే వాళ్ళు అసలు యూట్యూబ్లో ఎందుకు మరి? ఇంకా అంతా మళ్ళీ కాపీ కంటెంట్, అక్కడ క్రియేట్ చేసిన కంటెంట్ ఏం లేదు, అంత కాపీ కంటెంటే. ఎట్లా అవుతుంది మానిటైజేషన్? సో అట్లా ఉన్నారనమాట జనాలు. ఇది ఏంటంటే పడే వాళ్ళకే తెలుస్తాయి ఇవన్నీ కూడా. ఏంటంటే మీకు ఏదో నేను కంప్లైంట్ లాగా ఉంటుంది, కానీ నేను ఇలా నవ్వుతూ ఎంత సరదాగా చెప్తున్నానో అంత స్ట్రెస్ ఉంటుంది నాకు లోపల. నేను బాధ్యతగా తీసుకుంటాను కాబట్టి స్ట్రెస్ ఉంటుంది. లేదు చక్కగా డబ్బులు వచ్చేస్తున్నాయి, మానిటైజేషన్ అయినా అవ్వకపోయినా నాకు అనవసరం అని నేను అనుకోను. ఎందుకంటే ఊరికే ఇప్పుడు ఎవరు ఎంత కష్టపడినా రూపాయి కోసమే కష్టపడేది. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మీ డబ్బులు ఒకటి, నా డబ్బులు ఒకటి కాదు. మీ డబ్బులే, ఎవరి డబ్బులైనా సరే ఆ డబ్బుల కోసమే మనం ఇన్ని తిప్పలు పడేది, దానికోసమే కదా. అట్లాంటిది మీ దగ్గర ఊరికే డబ్బులు తీసుకుని అది రూపాయి తింటే నాకు అరగను కూడా అరగదు. అది అర్థం చేసుకోండి కొంచెం. అది నేను ఎవరి దగ్గర అట్లా ఊరికే తీసుకునే రకం అయితే కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్గా రీయూజ్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా కాల్ మాట్లాడాలంటారు. ఫస్ట్ థింగ్ అదే. జస్ట్ 2 minutes కాల్ మాట్లాడతామంటారు, 1/2 hour మాట్లాడతారు. అది కాల్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కాల్ కట్ చేయొచ్చు కావాలంటే, అది పద్ధతిగా ఉండదు కదా. నేనైతే కట్ చేయను అట్లాగా. నాకేమో టైం అయిపోతూ ఉంటుంది ఇక్కడ, వాళ్ళేమో సోది ఆపరు. అదే కాల్ మీ ఫర్ యాప్లో అనుకోండి, కాల్ మీ ఫర్ యాప్లో కాల్ చేయమని చెప్తా, మీరు కాలే మాట్లాడాలి అనుకుంటే అది కుదరదు. మళ్ళీ అక్కడ డబ్బులు అవుతాయి కదా మళ్ళీ. ఇట్లా ముందే కాల్స్ మాట్లాడేసేయాలన్నమాట. ఇప్పుడు మీకు మీ డబ్బులు అంత వాల్యూ అయినప్పుడు నాకు నా టైం అనేది ఇంపార్టెంట్ కదా మరి.
సో ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించుకుంటారు తప్ప వేరే వాళ్ళు అనవసరమే. నేను ఎంత బిజీగా ఉంటున్నానో నాకు తెలుసు. మరి చూడండి 1.5 మంత్ క్రితం నేను వీడియోస్ రికార్డ్ చేశాను అంటే చూడండి మరి. ఈ వీడియోస్ అన్నీ ఎప్పుడెప్పుడో చేసి పెట్టుకున్నాయన్నీ ఇప్పుడు వస్తూ ఉన్నాయన్నమాట. సో ఇంత తీసుకుంటుంటే సింపుల్గా ఏదో ఒకటి అనేసి వెళ్ళిపోవడం ఇట్లాంటి వాళ్ళు ఎక్కువైపోయారనమాట. నిజం చెప్పాలంటే నాకు చాలామంది డీసెంట్ వాళ్ళే వస్తారు. ఏది నా ఛానల్ చూస్తూ నా ఫాలోవర్స్ అయితే కనుక వాళ్ళకి తెలుసు నా సంగతి ఏంటి, నేను ఎలా ఉంటాను ఏంటి అనేది తెలుసు, నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది. బట్ ఎవరైతే వేరే ఛానల్స్లో చూసి వీళ్ళు పలానా వాళ్ళు రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ చేస్తారు అని ఎవరైతే చెప్తారో వాళ్ళకి నా సంగతి తెలియదు. తెలియనప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదో ఊహించుకుని వస్తారు, దానికి తగినట్టు జరగాలనుకుంటారు. దానికి తగినట్టు ఎట్లా జరుగుతుంది? యూట్యూబ్ రూల్ ప్రకారమే వెళ్తాను. నేనేదో చేసేసేది ఏమి ఉండదు ఇక్కడ. యూట్యూబ్ రూల్ ప్రకారమే మిమ్మల్ని తీసుకెళ్తాను అండ్ ఆ ఇష్యూ రిజాల్వ్ చేస్తాను. అది నేను చేసేది. అంతేగాని యూట్యూబ్ని మోసం చేసి నేనేం చేయట్లేదు ఇక్కడ. అది సో నన్ను మాత్రమే నమ్మే ఛానల్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు కూడా అడిగారు నన్ను, ఈ టైప్ ఆఫ్ ఛానల్ చేస్తున్నాము, ఇష్యూ వస్తే మీరే చూసుకోవాలి అనేసి. అలాంటి వాళ్ళకి నేను ఆల్రెడీ మాట ఇచ్చాను కాబట్టి ఎవరికి ఇచ్చానో కూడా నాకు గుర్తు కూడా ఉండదు. అసలు చెప్తున్నాను, అలాంటి ఛానల్స్కి నేను ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అయితే, ఇప్పుడు కూడా నన్ను ఫాలో అవుతూ నన్ను కాంటాక్ట్ అయితే నేను ఖచ్చితంగా రిజాల్వ్ చేస్తాను. ఇప్పుడు ఎప్పుడు రోజులు ఒకే రకంగా ఉండాలని ఏం లేదు కదా. నేను అప్పుడు నచ్చుంటాను, ఇప్పుడు నచ్చకపోవచ్చు, చెప్పలేం కదా మనం. సో వాళ్ళు కనుక మళ్ళీ కాంటాక్ట్ అయితే కంపల్సరీ నేను వాళ్ళకైతే ఇష్యూ అనేది రిజాల్వ్ చేస్తాను. అది సో ఇదండి ఈ వీడియో పరంగా చెప్తున్నాను. ఇది నేను నా టైం వేస్ట్ చేసుకోదలుచుకోవట్లేదు సింపుల్గా. అది ఎందుకంటే మనం ఎంత చేసినా ఏం వాల్యూ లేదు అనేసి నాకు అర్థమైపోయింది. ఇది నాకు చాలామంది మన క్రియేటర్స్లోనే మన సబ్స్క్రైబర్స్లోనే చెప్పారు చాలామంది. అసలు నేను రిప్లై ఇవ్వను అని ఎన్నోసార్లు పెట్టినా కూడా మీరు అసలు రిప్లై ఇవ్వాల్సిన పనే లేదు. మీ వీడియోస్ డైలీ ఫాలో అయితే అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి. వీడియోస్ చూడకుండా డౌట్స్ అడిగే వాళ్ళే మిమ్మల్ని ఎక్కువ ఉన్నారు, ఎందుకంటే మీరు రిప్లై ఇస్తున్నారు కాబట్టి అని చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. బట్ అందరూ అలా ఉన్నారని కాదు, నేను అట్లా ఏమన్నాను. వీడియోస్ చూసిన తర్వాత అర్థం కాని వాళ్ళు కూడా ఉన్నారు. అదేం తప్పు పడతాం కాదు. బట్ చాలామంది మాత్రం వీడియోస్ చూడకుండా అడిగే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. నాకు వాళ్ళు అడిగే డౌట్స్ని చూస్తే అర్థమైపోతుంది. రీసెంట్ వీడియోస్లో నుంచి కూడా అడుగుతారు, అంటే వీడియో చూడనట్టే కదా అది. సో నేను అందుకే ఈ డెసిషన్ అయితే తీసుకున్నాను అనమాట.